అమ్రాము ఒకేబేద్ ఎబ్రీల్లో ఉన్న మగ పిల్లలందరినీ చెప్పండి ఏమన్నాడు? నిర్గమాకాండం 2:2లో ఉంటుంది. సుందరుడుగా కనపడ్డందుకు దాచిన తరువాత దాచలేక చాలండి. అమ్రాము ఒకేబేదు సుందరుడుగా కనపడ్డ ఎవరైనా మోషే. ఎందుకో వదిలిపెట్టుకోబోదు ఎవరిని మోషే. ఇప్పుడు ఒకవేళ ఇదే వార్త ఫరో అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా తెలిస్తే చంపేది ముందు ఎవరిని చెప్పాలా? తల్లిని, తండ్రిని. అయినా ప్రాణాలు ఏం చేయకుండా లెక్క చేయకుండా వారి ప్రాణాన్ని పణంగా పెట్టి మోషేను 3 నెలలు కాపాడారు. ఒకవేళ ఉన్నాడు మోషే వాళ్ళ దగ్గర అని అంటే, లేకుంటే వాళ్ళ ఇంట్లో మగ పిల్లగాడు ఉన్నాడు అని అంటే చంపేది ముందు ఎవరిని చెప్పాలా? తల్లిని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి బ్రతికించుకోవటానికి త్యాగం చేసిన తల్లిదండ్రులు వారు. హల్లెలూయా. చెప్పండి. హానర్ దేర్ అథారిటీ. 2, హానర్ దేర్ ఎఫెక్షన్ అండ్ అచీవ్మెంట్స్. 3, హానర్ దేర్ అడ్వైస్. చెప్పండి. అడ్వైస్ అండ్ అంబిషన్. తలపైకి ఎత్తండి. తల్లి కొన్నిసార్లు మందలిస్తుంది, గద్దిస్తుంది, ఖండిస్తుంది. ఖండించినప్పుడు ఒక వ్యక్తి అంటాడు కదా, ఒక తల్లి పడే బాధ అర్థం కావాలంటే ఆమె తల్లి అయినప్పుడు అర్థమైందంట బాధ. క్యాచ్ మై పాయింట్. మా తల్లి బాధ అర్థం కావాలంటే ఆమె తల్లి అయినప్పుడు అర్థమైందంట. పద్నాలుగు సంవత్సరాల కొడుకు తండ్రిని పట్టుకొని, మా నాన్న చెప్పండి, మా నాన్న ఏం తెలియదు, పప్పు, ఏ పప్పు? ముద్దపప్పు. మా నాన్నకి ఒక బైబిల్ జ్ఞానం తెలుసు, ఆయనకు బైబిల్ తెలుసు, నాకు గూగుల్ అంతా తెలుసు, గూగుల్ అంతా. ఆయనకు బైబిల్, ఈయనకు గూగుల్. తండ్రికంట బైబిల్ అంతా, వాళ్ళకంట మాకు గూగుల్ అని తెలుసు. మా నాన్న ఏమని మొబైల్ ఇచ్చి చూడడం ఏం రాదు, ఫోన్ ఎత్తడం. కానీ ఒక వయసుకు వచ్చినాక ఇదే కొడుకు, మా నాన్న జేమ్స్ అంటాడు. జేమ్స్, మా నాన్న లాంటి జ్ఞానవంతుడు ఇంకొక లేడు అంటాడు. ఎప్పుడు వచ్చినాక ఒక 40 దాటినాక మా నాన్న ఏమనుకున్నాను కానీ మా అమ్మ అప్పుడు ఎందుకో నాకు అనిపించలే కానీ చాలా జ్ఞానవంతులు మా వాళ్ళు అని చెప్పుకోనగలిగే స్థితికి వస్తారు. ఎప్పుడు చెప్పాలా? వారు తండ్రి అయినప్పుడు. హల్లెలూయా. వారు ఏమైనప్పుడు తండ్రి అయినప్పుడు. 14 దాకా 13 దాకా కుక్క పిల్ల తిరుగుతారు, కుక్క పిల్లలాగా. ఎవరు ఇప్పుడు ఇంట్లో కుక్క పిల్ల ఉంటుంది ఒకటి, యజమాని డాడీకి పోతే ఏడ కూర్చుంటే. అందుకనే నా కుమార్తె అండి తల్లి చాటున పెరిగింది, తల్లి చాటున. ఏ చాటున అంటారుగా, లోకమేం తెలవకుండా పెంచిన తండ్రి చాటున పెరిగిండు. తర్వాతకి కూతురు చాటుకు పోతుంది తల్లి. హల్లెలూయా. యోహానుకు అర్థమవుతుందా? రాత్రి ఎందుకు మీరు ఏదో కారణం చెప్తారు ఇప్పుడు, రైట్? మరి చాలా సీరియస్గా ఉంది మొత్తం, హాల్ అంతా పిన్ డ్రాప్స్ అండి అసలు. కానీ ఇట్టుంటే ఎంత దేవుడు కనపరచబడతాడు. ఆమె చెప్పండి ఒకసారి. కథం 14 రాగానే కుక్క పిల్ల కాస్త పిల్లి ఇద్దంట. పిల్లడి చెప్పాలా? అవసరం ఉన్నప్పుడు, ఆకైనప్పుడు.
అవసరం ఉన్నప్పుడు, ఆకలినప్పుడు. కుక్క పిల్ల కాస్త ఏమైంది 14 కాగానే, అంటే పిల్ల అంటే వినండి, 14 తర్వాతకి నాన్న పరుసు అవుతాడు, అమ్మ నర్సు అయిద్దంట. నాన్న పరుసు అవుతాడు, అమ్మ అంటే అర్థం ఏంటి? నాన్న ప్యాంటు బర్త్డే, పండగ. ఏ పండగ? క్రిస్మస్ పండగ. నాన్న స్కూల్ కాలేజ్ ఫీజు. మమ్మీ అవసరం ఉన్నప్పుడే. ఇక అమ్మ నర్సు అయితే ఎప్పుడు? అటు ఇటు తిరిగి అడ్డమైన తిన్నంత తిని ఎవరితోని? వాళ్ళతో వీళ్ళతో పోయి జ్వరం వచ్చింది, 102 కొట్టుకుంటుంది జ్వరం. ఇక అప్పుడు ఫేస్బుక్లో ఉన్న ఫాలోవర్స్ రారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్ రారు, యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్లు రారు. ఇట్టంటే తల్లి పక్కన కూర్చొని నర్సు ఇది నర్సు అంటే ఏంటి చెప్పాలి? టైంకి మందులు వేయటం. వెరీ గుడ్ నా. టైంకి మందులు వేయటం, టైంకి పాలు ఇవ్వటం, నర్సు అయిపోయింది. నాన్న పరుసు, అమ్మ నర్సు. ఎప్పుడైపోయినాక 14 దాటితే కథమే. అమెరికా దేశంలో షారూన్ ప్రెమిడ్లర్ స్టాన్ఫర్డ్ అని ఒక ఆమె వాళ్ళ పిల్లల కోసం మిలిటరీలో జాయిన్ అయితే వాళ్ళ పిల్లల కొరకు చక్కగా ఎంతో కష్టపడి ఆ రోజుల్లో కువైట్ యుద్ధం జరిగేటప్పుడు యుద్ధాలు కూడా పోరాడి ఒక మంచి స్థితికి పిల్లల్ని తీసుకొచ్చినాక పిల్లలు పెద్దోళ్ళు లేరంట. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు చెప్పాలా? ఫోన్ చేసి అమ్మకి పెద్దయినాక ఎంత కష్టపడి పిల్లలు చదివించి ఒక ప్రయోజకులు చేస్తే ఒక స్థితికి వచ్చినాక పిల్లలంట ఫోన్ చేసి ఎప్పుడు చెప్పాలా? దూరం కూడా చదువుకునే సమయాల్లో అవసరం ఉన్నప్పుడే. రోజు చేయరంట. ఎప్పుడంట అవసరం? ఏంటి చెప్పండి? అవసరంకి ఎప్పుడు? కాలేజ్ ఫీజు కట్టాలంటామా అమ్మా? అయితే ఆమె ఏం చేసింది చెప్పాలా? మీ సంగతి ఇట్టుందా అని చెప్పి ముగిచ్చేసాం. మీ సంగతి ఇట్టుందని చెప్పి ఆమంటే ఒక యాప్ కనిపెట్టిందంట. యాప్ ఇగ్నోర్ నో మోర్ అనే యాప్ కనిపెట్టిందంట. అది 200 నెలకి. మీరు కూడా అది డౌన్లోడ్ చేసుకుంటే పిల్లల విషయంలో అది ఎట్లుంటుందని చెప్పాలా? ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఫోన్ పోదంట. ముందు ఎవరు చేస్తేనే తల్లికి చేస్తేనే మిగతా ఎవరికైనా ఫోన్లు పోతాయంట. ఫోన్ రాదు, ఫోన్ పోదు. చేస్తే ముందు ఎవరు చేయాలి? ముందు పాస్వర్డ్ ఆమె దగ్గర ఉంది, యాప్ వీళ్ళ దగ్గర ఉంది. గతం ఇట్టున్నా మీ సంగతి అని చెప్పి ఎట్లా అని చెప్పి ఆమె ఇగ్నోర్ నో మోర్ అనే ఒక యాప్ కనిపెట్టి ఎవరికి ఏ ఫోన్ చేయాలన్నా ముందు అమ్మ ఫోన్ చేస్తేనే అమ్మ ఎత్తి మాట తక్కిన ఫోన్లు కలుతాయంట. అంటే అమ్మ ప్రేమ ఎవరి పట్ల అంటే నన్ను రోజు జ్ఞాపకం చేసుకోవాలని. హల్లెలూయా. ఇంకొకటి ఏంటిది? ఆనర్ దేర్ అసోసియేషన్. చెప్పండి, ఆనర్ దేర్ అసోసియేషన్. వినండి, ముగిచ్చేస్తాను. అసోసియేషన్ అంటే వినండి, ఒక 60 సంవత్సరాలు రాగానే ఎవరు తల్లిదండ్రులు వాళ్ళకుండే కోరిక ఏం చెప్పాలా? టైంకి ట్యాబ్లెట్లు నువ్వు ఇస్తున్నావా లేదా చూడరు, ముద్ద అన్నం పెడుతున్నావా లేదా చూడరు, పండగ రాగానే బట్టలు కొనిస్తున్నావా లేదా చూడరు. ఆ టైంకి రాగానే అసోసియేషన్ కోరుకుంటారు. అసోసియేషన్ అంటే ఏంటి? నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఒక 5 to 10 minutes, ఎంత అమ్మా 5 to 10 minutes వాళ్ళ దగ్గర కూర్చొని, అమ్మా ఎలా ఉంది ఆరోగ్యం, అన్నం తిన్నావా, బాగుందా, ట్యాబ్లెట్లు అయిపోయినాయా, కోరుకుంటారంట వాళ్ళు. నువ్వు పెట్టే ఏంటంట పంచపక్ష పరమాన్నాల కంటే, నువ్వు పెట్టే ఏంటంట వారం పంపించే చికెన్ కూర కంటే నువ్వు ఇచ్చే ఏంటంట 2000. అప్పుల్లోనేమో 10 మంది జాదారు. ఇప్పుడు ఏంటంట ఒక్కడు ఏం చేయలేకపోతాను, 10 మంది జాదలేకపోతాను. ఇవన్నిటికంటే అసోసియేషన్ కోరుకుంటారు తల్లిదండ్రులు. ఎప్పుడైనా గమనించుకో. ఒక టైం రాగా సడన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తే, నీ పని నీ ఉద్యోగం అని, నేను కష్టపడుతున్నా, మా అమ్మని పూలలు పెట్టి చేస్తున్నా, టైంకి ఏంటంటే బట్టలు కొనిస్తున్నా, మందులు కొనిస్తున్నా, అన్ని ఇస్తున్నా అని నువ్వు అనుకుంటావు. కానీ వాళ్ళకి అది అన్నీ కాదంట. కొంతసేపు వచ్చి రోజులో ఏంటంట
అమ్మా బాగున్నావా, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఆరోగ్యం బాగుందా అని అడుగు. ఆ అనుభవాలంటండి 60 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 80 సంవత్సరాలు పోతారంట. 80 సంవత్సరాలు. అమ్మో 80 సంవత్సరాలు. అందుకే మాట్లాడలేము మేము. ఎందుకు? తొందరగా చెప్పండి, తొందరగా ఏదో ఏదో ఓడండి దానికి టప్పా కట్టియాలని మాట్లాడే టప్ప. ఆప్యాయంగా పలకరించే ఆ సాహచర్యం ఏదైతే ఉందో వాళ్ళకంటే ఒక ఔషధంలా పనిచేస్తంట. ఔషధంలా అసోసియేషన్. ఇదేమైనా చేశారా బైబిల్లో? ఆదికాండం 48వ అధ్యాయం 1వ వచనం. నీ తండ్రి కాయలంటే ఏంటి? అనారోగ్యంగా ఉన్నాడని యోసేపుతో చెప్పాను. చాలండి, నేను తలపై కదనమ్మా. యాకోబుకి వాళ్ళ నాన్న ఏమయ్యాడని కీర్తన. యాకోబు గారు ఏమయ్యారని అనారోగ్యం ఎవరో చెప్పారంటే. ఎవరో అంటే అర్థం ఏంటి? అనామకుడు, దారిన పోయే దాన్ని ఎవరో చెప్పారు. ఎవరికి? యోసేపుకి. మన ఎట్టుండి చెప్పాలి. మన ఎట్టుంటుందంటే ఈ అనుభవం తీసేసుకోవాలి నీలో నాలో. ఏంటి అనుభవం అంటే, యోసేపు అనలే ఆయన నువ్వు చెప్పడం ఏంది, మా అన్నలు లేరా నాకు చెప్పాలి వాళ్ళు, మా పెద్దమ్మ లేదా ఆమె పేరేం పేరు లెమ్ముయేలు ఆమె లేదా ఆమె చెప్పాలి నాకు, నువ్వు చెప్పడం ఏంది, ఆయన నీ నుండి నీ సమాచారం ఏంటి, నా తోడబుట్టిన వాళ్ళు లేరా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా అని. ప్రేమిట్లారా, వాళ్ళు ఎవరి సమాచారం కొరకు వాళ్ళు చెప్పారులే చూడలే, మనమేం చెప్పాలా? ఈరోజు అయ్యా వాళ్ళు వీళ్ళు చెప్పారు కానీ మా అమ్మ నాకు ఒంట్లో బాగాలేదని చెప్పలే. మా పెదనాన్న చెప్పిండు, వాళ్ళకి చెప్పిండ్రు, వీళ్ళకి చెప్పిండు, కానీ నాకు చెప్పలే అని ఇలాంటి కొన్ని మనసులో పెట్టుకొని కొన్నిసార్లు తల్లిని ఏం చేయకుండా, తండ్రిని ఏం చేయకుండా, అది ఆఖరి చూపులు అవ్వచ్చేమో. నువ్వేం చేస్తావు? బిరిగీసుకొని కూర్చుంటేమని వాళ్ళ వీళ్ళ ద్వారా తెలిసింది కానీ నాకేంటంట, వాళ్ళు వీళ్ళు చెప్పి తెలిసింది కానీ నాకు మా అమ్మ చెప్పలే నాకు అని నువ్వు బిరిగీసుకొని కూర్చుంటావు. కానీ యోసేపు అట్ట చేయలే సంగమా. ఎవరో చెబితే ఏమని తండ్రి కొంచెం అనారోగ్యంగా ఉన్నాడని చెప్తే 2 కొడుకులు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవరిని చుట్టానికి తండ్రిని చుట్టానికి వెళ్ళాడు. అలా పోయి కొంతసేపు కూర్చొని కొన్ని మాటలు చెప్పి ఆదరించాడంటే ఎవరైనా యోసేపు. అదండి, దట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల పట్ల నీకు ఉండాల్సిన ఏంటంట సాహచర్యం. అది ఒక అసోసియేషన్ ఎప్పుడు కోరుకుంటారు. నువ్వు ఇచ్చే డబ్బు కాదు, నువ్వు ఇచ్చే సమస్తం కాదు, కొద్దిసేపు వెళ్ళి ఏంటంట స్పీక్ విత్ దెమ్, కూర్చొని మాట్లాడు. వాళ్ళ ఆయుష్ పొడిగించబడుతుంది. నువ్వు వాడిని దీర్ఘాయు గుంజితే నిన్ను దేవుడు దీర్ఘాయుష్వంతుడుగా చేస్తాడు. లాస్ట్ ఆనర్ దేర్ ముగిస్తాను. ఆనర్ దేర్ ఏజ్ అంటే ఏంది? వయసు. వినండి సంగమా, ఒక వయసుకు వచ్చినాక వాళ్ళు ముసలితనానికి వచ్చినాక డాక్టర్లు చెప్తారు చిన్నపిల్ల మనస్తత్వం వచ్చేస్తుందంట. ఏ మనస్తత్వం? చిన్నపిల్ల మనస్తత్వం వచ్చేస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు కొడుకుగా చిన్నప్పుడు నిన్ను కూడా ఏం చేశారు? నువ్వు చిన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? నిన్ను కూడా ఏం చేశారంట? 1, 2 మొత్తం దాంట్లోనే. దేంట చెప్పండి? వేసుకున్న నిక్కర్లోనే. ఏం చేశారు మరి వాళ్ళు? ఏం చేశారు చెప్పండి? చక్కగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ. నాకు ఒక సన్నివేశం గుర్తుంది బాగా మా అమ్మ విషయంలో. అది చెప్పను, అది కొంచెం నాకే చెప్పడానికి ఐ ఫీల్ షై టు సే దట్ వన్. కానీ షీ కేమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చింది. ఆ పరిస్థితుల్లో కూడా కొడుకు కాబట్టి
ప్రేమికులారా, తల్లిగా తను చేయాల్సిన బాధ్యత చేసింది. వినండి, వాళ్ళు ఒక వయసుకు వచ్చినాక చిన్నపిల్లల మనసత్వం వచ్చేస్తుందంట. వచ్చేసినప్పుడు ఏం జరిగి చెప్పాలా, అన్నీ దాంట్లోనే వెళ్ళిపోతారు, కూర్చున్న చోట వెళ్ళిపోతుందంట. అప్పుడు నువ్వేం చేయాలి? రెస్పెక్ట్ దేర్ ఏజ్. వాళ్ళ వయసుని ఏం చేయి, గౌరవించి. ఇప్పుడు నేను తల్లవ్వాలి, నేను తల్లవ్వాలి నా తల్లికి. ఇప్పుడు నాకు వారు కొడుకులు అంటోళ్ళు, కూతురులు అంటోళ్ళు, నేనేంటంట తల్లి ఆ పాత్ర పోషించాలని. ప్రేమికులు వాళ్ళు కూడా వయసు వచ్చినప్పుడు అదే ఉంటుంది. రెండోది, సిరిదిండి ఎక్కువ తింటారు వాళ్ళు ఆ టైంలో. అంటే చూసిందల్లా కావాలి వాళ్ళకి. మనకు కూడా చిన్నప్పుడు ఏంటి, మనకు కూడా ఏంటంట ఒక బంగాన పోయినాం రోడ్డు మీద, మనం చూసిందల్లా కావాలి, అడ్డమైన గడ్డల్లా కావాలి మనకి. ఆవా నువ్వు ఇకపోతే నేను రాను, మారం చేయలేను, చచ్చినట్టు కొనిలే మీ అమ్మ. వినండి ప్రేమికులారా, చూసిందల్లా కావాలన్నమాట. కొన్నిసార్లు పడదు వాళ్ళకు కూడా వాంతులు అయితే, వాళ్ళకు కూడా పిల్లలకి ఏమైతే వాంతులు అయితే వాళ్ళకు కూడా వాంతులు. అప్పుడు నేను చెప్పాలి, ముసలోడ చచ్చేటప్పుడు కూడా నీకు ఈ అవసరమారా అంటాం మనం. అట్టన మాకు చచ్చేటప్పుడు కూడా నీకు కావాలన్నా మాకు దయచేసి వారిని. ఒకప్పుడు నువ్వు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళని కూడా. రెస్పెక్ట్ దేర్ ఏజ్ రెస్పెక్ట్ చేయి. హల్లెలూయా. ఇసాకు వృద్ధుడైనాక ఒక కోరి కోరతాడు. ఏం చెప్పండి, నిజంగా ముసలోళ్ళకి ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, తినరు కాకపోతే అపేక్ష, కొంచెం తినాలి అపేక్ష. ఇసాకు కూడా అంతే, వృద్ధుడైపోయాక కొడుకులు పిలిచి నాకు వేట మాసం తెచ్చిపెట్టవా అన్నాడు. బా అంటే అతను ఆ ఏజ్లో అతనికి వచ్చిన ఏంటంట, ముసలోడ చచ్చేటోడు నీకు కూడా కావాలారా అనద్దు. ఆయుష్ తగ్గిపోయింది నీది, ఎందుకు అడుగుతుండో, కొంచెం తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి, హల్లెలూయా. కొంతలో కొంత మీ తల్లిదండ్రులు రుణాన్ని తీర్చుకోండి, సంగతి తీర్చుకోండి. ఎవరిది నిజంగా తీర్చుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అది 47:28 ఒక మాట ఉంటుంది చూడండి, మాస్టర్ మాట ముగిచ్చేస్తాను. అలా తీర్చుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. 47:28 ఆదికాండం. యాకోబు 17 సంవత్సరాలు బతికిన. చాలండి. యోసేపు నాన్న ఇంటికాడ జీవించిన సంవత్సరాలు ఎన్ని? ప్రశ్న. యాకోబు దగ్గర యోసేపు ఉన్న సంవత్సరాలు ఎన్ని? 17 సంవత్సరాలే ఉన్నాడు. ఎక్కడ? యాకోబు దగ్గర. ఇప్పుడు యాకోబుకు యోసేపుకు ఒక మంచి అవకాశం వచ్చింది రుణం తీర్చుకోవడానికి. వాళ్ళ నాన్నని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని ఎంతకాలం బ్రతికిండంట? ఎంతకాలం బ్రతికిండు? 147. 17 సంవత్సరాలు తండ్రి ఇంట్లో బతికినందుకు, బతుకునిచ్చినందుకు, నా తండ్రి లేకపోతే నాకు ఈ పుట్టగతులు లేవని తెలిసి తన తండ్రిని పిలుచుకొని తన దగ్గర 17 సంవత్సరాలు పెట్టుకోలే, 17-10 పెట్టుకోలే, చచ్చిపోయేంతవరకు యోసేపు తన దగ్గర పెట్టుకున్నాడు. రుణం తీర్చుకున్నాడు సంగమా, రుణం తీర్చుకున్నాడు. ఎవరైనా యోసేపు. చెప్పండి ఇప్పుడు సన్మానం అంటే ఏంటి? సన్మానం అంటే ఏంటి? ఆనర్ దేర్ అథారిటీ, ఆనర్ దేర్ ఎఫెక్షన్ అండ్ అచీవ్మెంట్స్, ఆనర్ దేర్ అడ్వైజ్ అండ్ అంబిషన్. 4, ఆనర్ దేర్ అసోసియేషన్, ఆనర్ దేర్ ఏజ్. ఒకవేళ నీలో లేకపోతే మంచి తీర్మానం తీసుకో, నీకు మేలు కలగటం స్టార్ట్ అయింది, క్షేమాన్ని చూడటం చూస్తావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దేవుని కాపుదల అనుభవిస్తావు. అలాంటి కృపనందరి ప్రభు దయచేసి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకున్నాం. అన్ని కుర్చీలు కొంచెం పక్కకు పెట్టండి. ఒక్క 10 నిమిషాల్లో మనం ముగించుకుంటాం సంగమా. ప్రార్థన. అందరూ దయచేసి మోకాలేయండి. ఒక 10 నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం.
ఈ సమయంలో నీ తల్లి ఎలాంటిదైనా సరే, తండ్రి ఎలాంటి వాడైనా సరే, ఒకవేళ భక్తి కలిగిన తల్లిదండ్రులు ఉంటే నీతి మాటలు బోధిస్తున్నారా, ఒక కొడుకుగా నువ్వు శిరస వహించాల్సిందే, ఒక కూతురుగా నువ్వు శిరస వహించాల్సిందే. ప్రార్థన. యేసయ్యా, నా తల్లిని నేను ఒకవేళ బాధ పెడితే దయతో క్షమించు. నా తల్లి ఎలాంటిదైనా పర్వాలేదు ప్రభా. ప్రేమించే మనసు నాకు ఇవి నాయన. నీ తల్లినే క్షమించలేని పరిస్థితుల్లో ఉంటే మరి ప్రభు ఎన్నిసార్లు మనం చేసిన తప్పిదాలు ప్రభు క్షమిస్తూ వస్తున్నాడు. ఈ తల్లుల దినోత్సవంలో తల్లి లేక బాధపడుతున్నారు చాలామంది ఉన్నారు సంగమా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి తల్లి ప్రేమ ఏంటో. ఏడుస్తారు కొన్నిసార్లు వాళ్ళు పిచ్చోళ్ళలాగా. ఆ తల్లి ప్రేమ దొరకక, తల్లి పలుకులు లేక, తల్లి పలకరింపు కరువై, తల్లి మాటలు వినపడక, ఎటు చూచినా కనపడని ఆ తల్లిని చూచి మనసులో రోదన చేసే కొడుకులు ఎందరో ఉన్నారు, కూతుర్లు ఎందరో ఉన్నారు. ఏమో నీ సత్ప్రవర్తన ద్వారా మారొచ్చేమో. వాక్యం ఉంది కదా, వాక్యం లేకుండానే మనుషులు రాబట్టొచ్చు అంట సత్ప్రవర్తన ద్వారా. ప్రార్థన చేసుకో. నేను సిలువేస్తానన్న ఈ విషయంలో దయతో క్షమించు. ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను, దయతో క్షమించు. అందరూ నిలుమోకలేసి కొద్ది నిమిషాలు ఒక్కసారి భారమైన సెలవు యేసయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏడుస్తున్నారు, చాలామంది ఏడుస్తున్నారు. తల్లి గురించి ఒకవేళ ఏడుస్తున్నావా, ఆ తల్లి ప్రేమ నీకు ఈరోజు లేదా, నోచుకోలేకపోతున్నావా? నీ యేసయ్య ఉన్నాడు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు నీ తల్లిని చూసుకో. సోదరి ఆత్మీయ తల్లిదండ్రులు చూసుకుని నిన్ను కూడా కని పెంచి రక్షణలు నడిపించి ఆధ్యాత్మిక ఎదిగిస్తూ నీ యోగక్షేమాలు కోరి ఎవరిని బాధపెడు. తల్లిని దయచేసి ఎవ్వరు బాధపెట్టు. ఎలాంటి వాళ్ళని కానీ బాధపెట్టమాకు. విరమించుకుందాం. ఈ విషయంలో నేను నిజంగా సరిగ్గా ఉంటే భూమి మీద మేలు కలిగి బ్రతుకుతాం సంగమా. క్షేమాన్ని అనుభవిస్తాం, దీర్ఘాయుష్వంతులుగా బ్రతుకుతాం. కడవరి దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేవారు చాలామంది కనపడుతున్నారు. అందుకే అర్ధాంతరంగా అర్ధాయుష్తో చనిపోతున్నారు చాలామంది. యాక్సిడెంట్లు కొట్టుకొని, త్రాగుడుకు అలవాటు, బానిసలు, ర్యాష్ డ్రైవింగ్ చేసి. అలాంటి కృపనందరూ ప్రభు దయచేసి మాటలు దీవించును గాక. ఆమేన్.